ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నా అంచనా నిజమైతే నా కోసం వాడు ఈ పాటికే బయలుదేరుంటాడు. ఈ బిల్డింగ్ దాకా వచ్చేసుంటాడు. ఒక్కసారి చూడు కార్తీక్. సార్, అలాంటిదేం జరగదు. మీరేం టెన్షన్ పడకండి. ఆ దండపానికి నా మీద, నా ఫ్యామిలీ మీద ఎంత కోపం ఉందో నీకు తెలీదు కార్తీక్. వెళ్ళి ఒకసారి చూడు. అలాగే సార్. సార్, మీ అంచనా నిజమైంది. వాళ్ళు వచ్చేసారు సార్. ఐఎమ్ వెరీ సారీ సార్. ఎంతో స్మార్ట్గా ఆలోచించే నేను వాళ్ళ క్రిమినల్ మైండ్ని చదవలేకపోయాను. తప్పు నా వల్లే జరిగింది. నా వల్లే మీరు ఇరుక్కున్నారు. ఇప్పుడేం చేస్తారు సార్? సరెండర్ అయిపోతారా? ముందు నన్ను నేను కాపాడుకోవాలి కార్తీక్. ఆ తర్వాత నేను ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాలి. మీరంటుంది నిజమే సార్. మీ నిజాయితీ ఏంటో నాకు తెలుసు. కానీ వాళ్ళు వచ్చేస్తున్నారు సార్. ఐఎమ్ వెరీ సారీ సార్. సరే, నేను ఎలాగోలా వెళ్తాను. నువ్వు జాగ్రత్త. ఏంటమ్మా, చదువుకుంటున్నావా? నీ పేరేంటి? ఏయ్, అడిగేది నిన్నే. పేరు అడిగితే అటు ఇటు చూస్తున్నావేంటి? నీకేమన్నా హియరింగ్ డిజార్డర్ ఉందా? నీ పేరేంటి? కార్తీక్ సార్. కార్తీక్, వెరీ గుడ్. మిస్టర్ కార్తీక్ బుజ్జి కన్నా. మిస్టర్ కార్తీక్ సుబ్బరాజు, ద్వారకా ఏడినానా? ద్వారకా ఏదని నన్ను అడుగుతారేంటి సార్? లాకప్లో మీ కస్టడీలోనే ఉన్నాడు కదా. నా కస్టడీలోనే ఉన్నాడురా. కానీ నార్కో టెస్ట్కు తీసుకెళ్తూ ఉంటే దారి మధ్యలో నన్ను ఇక్కడ షూట్ చేసి ఎస్కేప్ అయ్యాడు. 20 నిమిషాల క్రితం ఇక్కడికొచ్చాడు. వాడొచ్చింది నీకు తెలుసు. లోపలేమన్నా దాక్కున్నాడా? నాకు తెలీదు. వెంకటేశ్వరరావు, నువ్విక్కడే ఉండు. ఓకే సార్. సర్చ్. కానిస్టేబుల్ సార్. కమ్ ఆన్, మూవ్. రై, ద్వారకా గురించి నీకు తెలుసురా? మరి మెడిసిన్స్ ఏంట్రా? వాడి కోసం తెచ్చినవే కదా.
నీకే గాయాలు తగలనప్పుడు ఈ బ్లడ్ కాటన్లు మెడిసిన్లు ఇక్కడెందుకున్నాయి? మర్యాదగా నిజం చెప్పు. నాకేం తెలీదు సార్. నాకేం తెలుసు సార్. నువ్వు మయూరితో మాట్లాడడం కూడా నాకు తెలుసు. ఏమీ తెలీదని నర్సరీ స్టూడెంట్ల చెప్పకు. అయినా ఒక క్రిమినల్కి షెల్టర్ ఇవ్వటం, ఎస్కేప్ అయ్యేలా చేయటం ఎంత పెద్ద తప్పో నీకు తెలుసా? మర్యాదగా అడిగితే నువ్వు ద్వారక గురించి నిజం చెప్పవు గాని స్టేషన్ ట్రీట్మెంట్తోనే నీతో చెప్పిస్తాను. కానిస్టేబుల్స్! ఎస్ సార్. వీడిని తీసుకెళ్లి కారులో ఎక్కించండి. పదరా. పదా. డ్యూటీలో ఉన్న నాలాంటి ఆఫీసర్ని ఇలా పట్టుకోవడం నేరమని నీకు తెలీదా? మీ వదనందు చూసావా? ఈవిడ డెలివరీ లాకప్లోనే జరుగుతుంది. నా చేతుల్లోంచి ఎస్కేప్ అయిన ద్వారక ఎక్కడికెళ్లాడో వెతుక్కుంటూ నేను మీ ఇంటికొస్తే మీరే రివర్స్లో నన్ను ద్వారక గురించి అడుగుతున్నారా? దుర్గా ఐక్యూ, డిఎన్ఏ, తెలివితేటలు మీ అందరిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవంతి, రా భోంచేద్దు గాని. నాకేం వద్దు మయూరి. ఒక్క పూటే భోంచేస్తున్నావు. ఇప్పుడు ఆ ఒక్క పూట కూడా భోంచేయకపోతే నీ ఆరోగ్యం, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యం ఏం కావాలి? రా అవంతి. వదినా, అన్నయ్య ఎక్కడున్నాడో, ఎందుకు పోలీసుల నుంచి తప్పించుకున్నాడో మనం తెలుసుకుందాం వదినా. నువ్వేమీ టెన్షన్ పడకు. బుల్లెట్ తగిలింది ఎవరికో కాదు, ద్వారకా గారికి. నువ్వు తొందరపడకు, కంగారు పడి నువ్వు అప్పుడే ఇంట్లో చెప్పొద్దు. ద్వారకాబాబు విషయం ఇంట్లో ఎవరితోనూ చెప్పొద్దని కార్తీక్ అన్నాడు. చెబితే గాని అవంతి కుదుటపడేలా లేదు. ఐఎమ్ సారీ కార్తీక్. ద్వారకాబావ గురించి అవంతితో చెప్పేస్తున్నా. అన్నయ్య అలా తప్పించుకోవడానికి ఏదో ఒక మంచి కారణం ఉంటుందని మనం నమ్ముతున్నాం కదా వదినా. ఆ కారణమేంటో, అన్నయ్య ఇప్పుడెక్కడున్నాడో మనకి తొందరలోనే తెలుస్తుంది. బావా, పెద్దబావా ఎక్కడికో పారిపోలేదు. కార్తీక్ దగ్గరే ఉన్నాడు. మయూరి, నువ్వు చెప్పేది నిజమా? ద్వారకకేం కాలేదు కదా? ఏం కాలేదవంతి, క్షేమంగానే ఉన్నాడు. తొందరలోనే తెలుస్తుంది అంటుంటే అప్పుడే తెలిసిపోయింది. అసలు ఎలా తెలిసింది మయూరి? కార్తీక్ ఫోన్ చేసి చెప్పాడు బావా. ఇప్పుడు ద్వారకా బావా కార్తీక్ ఇంట్లోనే సేఫ్గా ఉన్నాడు. ఎన్కౌంటర్ నుంచి తప్పించుకొని వాడు ఆ కార్తీక్ ఇంట్లో ప్రాణభయంతో కూర్చున్నాడన్నమాట. మయూరి, మురారి, నేను వెంటనే ద్వారకను చూడాలి, తనతో మాట్లాడాలి. నన్నిప్పుడే తీసుకెళ్ళండి. అవంతి, బావ గురించి నీ తపన బాధ అర్థమవుతుంది, కాని వెంటనే అక్కడికిప్పుడు వెళ్ళకూడదు. ద్వారకా బావ మీద నిఘా ఉంటుంది. నాకదేం తెలీదు. నా ద్వారకను నేను చూడాలి. మురారి, నన్ను తీసుకువెళ్ళు. వదినా, వెళ్దాం వదినా. ముందు ఒకసారి కార్తీక్కి ఫోన్ చేద్దాం. సార్ ఆగండి, ఎవరికి ఫోన్ చేస్తున్నారు? కార్తీక్కి చారి గారు, అన్నయ్య కార్తీక్ దగ్గరకు వచ్చాడంట. సార్, ఆ ఎస్ఐ దండపని మీ ఫోన్ నెంబర్స్ అని ట్యాపింగ్లో పెట్టాడు. మీరెవరికి కాల్ చేసినా ఏం మాట్లాడినా మొత్తం వింటున్నాడు. ఇందాక కార్తీక్తో మయూరి మాట్లాడడం కూడా అలాగే విన్నాడు. ద్వారకా సార్ కార్తీక్ ఇంట్లో ఉన్నాడని తెలిసి దండపని రావడం జరిగింది. సార్ అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఏంటి చారి గారు మీరనేది? అవును మురారి, ఇప్పుడు మీరు మాట్లాడినా వింటారు. ద్వారకా సార్ కార్తీక్ ఇంటికి వచ్చిన కారణంగా ఇప్పుడు కార్తీక్ని కూడా అరెస్ట్ చేసి స్టేషన్లో కూర్చోబెట్టారు.
దొరికినట్టే దొరికి మళ్ళీ ఎక్కడికో పారిపోయాడంట మామయ్య గారు. పులి నుంచి జింక పారిపోవడం చూసాం, కానీ ఇప్పుడు పులే పారిపోతుంది. ఆ మాత్రం భయం పుట్టించాం. అక్కడ కాకపోతే ఇంకో చోట దొరుకుతాడు నక్షత్ర. అవంతి, అవంతి, నువ్వేం కంగారు పడకు. ద్వారకా బావ ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా ఉంటాడు. మయూరి, కష్టమో అవమానమో ద్వారకా బావ లాకప్ లో ఉంటేనే క్షేమంగా ఉన్నట్టు. ఇలా తప్పించుకుని పారిపోవడం అంత మంచిది కాదు. ఏ విషయమైనా అక్కకు ప్రాక్టికల్ గా చెప్పు, అంతేకాని అతిగా ఆశలు పెంచుకో. అంతే కదా మురారి? అవును నక్షత్ర, మనం పాజిటివ్గా ఆలోచించాలి, కానీ పరిస్థితుల్ని మాత్రం ప్రాక్టికల్గానే రిసీవ్ చేసుకోవాలి. మురారి, రై ఎలాగైనా మన ద్వారకని కాపాడుకోవాలరా. మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. తర్వాత జరిగే వాటి గురించి మనం ఇప్పుడు ఏమీ ఆలోచించలేం మామయ్య గారు. కేసులోంచి ఎలా బయటపడాలో అది ఆలోచించాలి. అక్క, ద్వారకా బావ నీతో అన్ని విషయాలు చెప్తాడు కదా. ఈ కేసులకు సంబంధించి ఎప్పుడైనా ఏమైనా చెప్పాడా? అంటే ఏంటి నీ ఉద్దేశం? అదే అక్క, జరిగిన తప్పులు, శత్రువులు, పొరపాట్లు ఇలాంటివి. ద్వారకా బావ మీద అనుమానంతో అడుగుతున్నావు కదా? మయూరి, నేను అనుమానంతో అడగట్లేదు. ఒక నిజాయితీపరుడు కూడా తెలియక ఏదైనా తప్పు చెయ్యొచ్చు, పొరపాటు జరుగుండొచ్చు. అదే చెప్తున్నాను. నీ మాటల్లో అర్థం వేరు, నీ మనసులో అర్థం వేరు. మురారి, నేను ఎవరినో ఎవరి కూతుర్నో తెలిసాక వీళ్ళందరూ నన్ను అలానే చూస్తున్నారని నీతో చెప్పాను. అయినా సరే నువ్వు నన్ను కన్విన్స్ చేసి తీసుకొచ్చావు. ఇప్పుడు చూడు. మయూరి, నక్షత్ర అన్నదానిలో తప్పేమీ లేదు. అన్నయ్య మీద పడ్డ నిందలు, నేరాలకి ఎవరి కారణమో తెలుసుకునే ప్రయత్నమే కదా ఇది. ఇందులో తనని అపార్థం చేసుకుంటే తప్పు నీదే అవుతుంది. మురారి, మయూరిని కానీ అవంతక్కని కానీ నేను సిస్టర్స్ లానే చూస్తాను, కానీ వాళ్ళు నన్ను అలా చూడట్లేదు. నేను మంచి విషయాలు మాట్లాడినా వాళ్ళకి తప్పుగానే కనిపిస్తుంది. అర్థం చేసుకుంటారులే, నువ్వేం బాధపడుకు నక్షత్ర. బావా, నక్షత్రని నువ్వు బాగా నమ్ముతున్నావు. మేమేం చెప్పినా నీకు అర్థం కాదు. అవంతి, నువ్వు రూమ్లోకి పద. కథ లెక్క. రే కార్తిక్, ఎందుకురా ఇలా చావు దెబ్బలు తింటావు? కర్రలు విరిగేలా మా వాళ్ళు నిన్ను చితక్కొట్టి అడిగినా నిజం చెప్పట్లేదంటే నీకెంత బలుపురా. చూడ్డానికి చాలా అమాయక చక్రవర్తిలా కనిపిస్తున్నావు, కానీ నీ దగ్గర చాలా విషయాలున్నాయి. రేయ్, నీ వేషాలన్నీ కట్టిపెట్టి ద్వారక ఎక్కడున్నాడో చెప్పే, నిన్ను వదిలేస్తాను. ద్వారక సార్ ఎక్కడున్నారో నాకు తెలీదు, నిజంగా నాకు తెలీదు. రేయ్, ద్వారక గాయంతో నీ రూమ్కి రావటం, ద్వారక గాయాలకు సంబంధించి నువ్వు మందుల కోసం నువ్వు మెడికల్ షాప్కి వెళ్ళటం, అవి సరైన మందులో కాదో కన్ఫర్మ్ చేసుకోవడానికి మయూరికి ఫోన్ చేయడం. రేయ్, నా దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా ఉంది కార్తీక్. మర్యాదగా నిజం ఒప్పుకో, నీ ఫ్యూచర్ బాగుంటుంది. ద్వారక సార్ నా దగ్గరికి రావడం అనేది నిజమే. మీరు రావడంతోనే వెళ్ళిపోయారు సార్, కానీ ఎక్కడికి వెళ్ళిపోయారో నాకు తెలీదు. రేయ్, ఖచ్చితంగా నీకు తెలిసే ఉంటుంది. నీకేదో ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ఉంటాడు.
అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయకుండా చెప్పు. నిజంగా నాకు తెలియదు సార్. రే కార్తీక్, నేను నీలాగా సాఫ్ట్ కాదురా, చాలా కిరాతకుణ్ణి. నేను కొట్టడం స్టార్ట్ చేస్తే గోడలకు సున్నాలేసినట్టుండదు, గోడను బద్దలు కొట్టినట్టుంటుంది. ఒంట్లో ఎముకలన్నీ విరిగిపోతాయి. అటు కాపురానికి పనికిరావు, ఇటు గ్రూప్స్ ఉద్యోగానికి కూడా పనికి రాకుండా పోతావు. అయినా ఆ ద్వారక ఏమైనా నీకు అన్నయ్యనా, మేనమావా? ఆ దుర్గెవర్రా నీకు పిన్నా, అత్తయ్యా, లేదంటే నీ గురువా? ఎందుకురా వాళ్ళంటే అంత పడి చచ్చిపోతావు? రేయ్, అనవసరంగా వాళ్ళని కాపాడాలని చూస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. చెప్పు ద్వారకా నీతో ఏం చెప్పాడు? ఎక్కడికెళ్ళాడు? నాకు తెలియదు సార్, నాతో ఏం చెప్పలేదు. నీతో నేను చెప్పిస్తాను రా, చెప్పిస్తాను. ఈ కేసులకు సంబంధించి ఎప్పుడైనా ఏమైనా చెప్పాడా? అదే అక్క, జరిగిన తప్పులు, శత్రువులు, పొరపాట్లు ఇలాంటివి. నేను అనుమానంతో అడగట్లేదు. ఒక నిజాయితీపరుడు కూడా తెలియక ఏదైనా తప్పు చెయ్యొచ్చు, పొరపాటు జరుగుండొచ్చు. అదే చెప్తున్నాను. అవంతి, నక్షత్ర మాటలు నువ్వేం పట్టించుకోకు. మయూరి, ద్వారక దూరమై ఇన్ని రోజులైంది. ఒకరికొకరం దూరమైన మేము నరకయాతన అనుభవిస్తుంటే అన్ని మేము అనుకునే చేశామని చెప్తుంది. ప్రతిదీ నాకు తెలిసినట్టు, కావాలని నేనే దాచినట్టు మాట్లాడుతుంది. నా మనసుకి ఎంత బాధగా అనిపిస్తుందో నక్షత్ర ఆ మాత్రం ఆలోచించలేదా? అది కూడా ఈ పరిస్థితుల్లో నేనెందుకు దాస్తాను? ద్వారకకి ఎలాంటి హాని జరిగినా అది నా ప్రాణానికి జరిగినట్టే కదా. అవంతి, మనసు పెట్టి ఆలోచించే మనిషికి, మనసు అంతా కుళ్ళుతో మాట్లాడే మనిషికి తేడా ఉంటుంది కదా. అయినా నువ్వు ఆలోచించాల్సిందిప్పుడు నక్షత్ర గురించి కాదు, ద్వారకా బావ గురించి. లాకప్ నుంచి, పోలీసుల నుంచి ఎందుకు తప్పించుకున్నట్టు? ఈ విషయం వెంటనే అత్తయ్యతో చెప్పాలి. మయూరి, అత్తయ్య చెప్పమ్మా. అది ఒక ముఖ్యమైన విషయం అత్తయ్య. ఢిల్లీలో ఉన్న మిమ్మల్ని ఇంకా టెన్షన్ పెట్టినట్టు అవుతుందేమోనని ఆలోచించాను, కానీ వెంటనే చెప్పడమే మంచిదనిపించింది. ఏం జరిగింది? ద్వారకా బావ గురించే అత్తయ్య. ఇక్కడ లాయర్తో అన్ని విషయాలు మాట్లాడేశాను. అవంతినేం భయపడద్దని చెప్పు. అత్తయ్య, ద్వారకా బావ. ద్వారక ఏమైంది? పోలీసుల నుంచి తప్పించుకున్నాడంట. ద్వారక తప్పించుకున్నాడా? అవునత్తయ్య. ఎక్కడికి వెళ్లాడో తెలియట్లేదు. మరోవైపు కార్తీక్కి ద్వారకా బావ గురించి తెలుసుంటుందని కార్తీక్ను ఆ దండపాని అరెస్టు చేసి తీసుకువెళ్లాడు. ఇదంతా ఆ దండపాణి ఏదో కావాలనే చేస్తున్నాడనిపిస్తోంది. నేను వెంటనే బయలుదేరొస్తాను. మీరేం టెన్షన్ పడకండి మయూరి. నువ్వు ఒకసారి అవంతికి ఫోన్ ఇవ్వు. అలాగే అత్తయ్య. అవంతి. హలో అత్తయ్య. అవంతి, ద్వారక గురించి నువ్వెలాంటి భయం పెట్టుకోకు. పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ద్వారకని క్షేమంగా బయటికి తీసుకొస్తాను. నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు. అలాగే అత్తయ్య. ద్వారక తప్పించుకున్నాడనేది అబద్ధం. అక్కడ ఇంకేదో జరుగుంటుంది. ద్వారక తప్పించుకుని పారిపోయిన విషయం
ఢిల్లీలో ఉన్న దుర్గకు చెప్పగానే ఏమవుతుంది? ఆవిడ వచ్చి కాపాడేస్తుందా? ఆ ద్వారక ఎక్కడున్నా దండపాని వెతికి మరీ చంపేస్తాడు. ఆ దుర్గ రావడమంటూ జరిగితే అది ఆ ద్వారక చావుకే, తన శవం మీద పడి ఏడవడానికే. నా అంచనా నిజమైంది. ద్వారకే వచ్చాడు. అర్జెంటుగా ఈ విషయం ఆ దండపానికి ఫోన్ చేసి చెప్పాలి. వచ్చాడు, ఇక తప్పించుకునేదే లేదు. ఈరోజు అటో ఇటో తేలిపోతుంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.